శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైనటువంటి అవకాశమును బట్టి మీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, దేవుని గొప్పతనాన్ని వివరించడానికి, రుజువులతో సహా నిర్ధారణ చేయడానికి ఎవరో కాదు, శాస్త్రులు కాదు, మరి వేదాలు అసలు కాదు, అది నీవే కావాలి. అవును, యేసు దేవుడు అని నిరూపించడానికి ఒక సజీవ సాక్షిగా ఉండాలని దేవాది దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. అందుకే నీ జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తూ ఉన్నాయి. ప్రియులారా, పరీక్ష లేకుండా దేవునికి సాక్షులుగా ఉండలేరు కదా. పరీక్ష లేకుండా దేవునికి సాక్షిగా బ్రతకలేం కదా. అందుకే నీ జీవితంలో దేవుడు ఎన్నో మలుపులు ఇచ్చి ఆ మలుపుల్లో నుంచి నిన్ను విడిపించి తనకు సాక్షిగా నిలబెట్టుకుంటూ ఉన్నాడు. ఏదో సాధారణమైన భక్తి జీవితం జీవిస్తే నువ్వు దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, భక్తిపరుడిగా, సాక్షిగా బ్రతికలేవు. మరి దేవునికి సాక్షులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చదువుకున్నామే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని. యూదయ సమరయ గలిలయ దేశంలో అంతటి కూడా మీరు సాక్షులుగా ఉంటారు అని. అందుకే దేవునికి సాక్షులుగా ఉండాలంటే మొదటిగా ఆయన ఆత్మతో నింపబడాలి. ప్రియులారా, ఆయన ఆత్మాభిషేకంతో నింపబడి భూమి మీద నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీవు ఆయనను ఈ లోకానికి చూపించే ఒక పత్రికలా తయారవుతావు. నిన్ను చూడగానే అనేక మందికి వీరు ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు, అవును మనము కూడా వీళ్ళలాగా జీవించాలి అనుకోవాలి. అందుకే భక్తులైనటువంటి పౌలు గారు అదే మాట చెప్తూ ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది అని. ఎంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. మరి నీవు నేను ఈ మాట చెప్పగలమా? చెప్పాలి ప్రియులరా. అందుకే పరిశుద్ధాత్మ నింపబడాలంటే మొదటిగా దేవుని వాక్యములోను ప్రార్థనలోనూ మీరు నిలకడగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ నింపుదల భక్తి మా అందరిలో దేవుడు నింపుతాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యంగా ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా ఎంతో తండ్రి మేము మరొక అడుగు ముందుకు వేసినట్టుగా భక్తి అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి మాకు నేర్పిస్తున్నారు. నిజంగా ఇంతవరకు మీకు సాక్షులుగా మేము జీవించలేమేమో. ఇక నుండి ఈ మాటలు వింటున్న ప్రతి వారు నీకు సాక్షి కలిగిన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబర్ అడిగి వేడుకలు పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.